నాన్న ఆడపిల్లలు మగపిల్లలు అందరికీ చెప్తున్నా, పాస్ అయినోళ్ళు పొంగొద్దు, ఫెయిల్ అయినోళ్ళు ఫీల్ అవ్వద్దు, కృంగిపోవద్దు. అలాగే పిల్లల్ని కన్నా తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా, పిల్లల్ని టార్చర్ చేయొద్దు, పిల్లల్ని ఇబ్బందికరంగా మాట్లాడొద్దు. ఒకవేళ పిల్లలు ఏదైనా తప్పి ఉంటే, ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ధైర్యపరచండి, వాళ్ళని ఆదరించండి. ఏం పర్వాలేదు బేట, మళ్ళీ రాదు, కానీ ఈసారి ఖచ్చితంగా నువ్వు జయం పొందుతావు అని బిడ్డల్ని ధైర్యపరచడం నేర్చుకోండి. వాళ్ళతో వీళ్లతో పోల్చి నీ బిడ్డని నువ్వు తృణీకరిస్తే వాడు ఆదరణ లేక 10వ తరగతి అంటే తెలిసి తెలియని వయసు, అది అంతా ఒక 15-16 సంవత్సరాల లోపు వయసు. ఆ వయసు ఎలాంటిదంటే వాడికి తెలియదు, ఒకడు చెబితే వినడు. కరెక్ట్గా ఆ పొజిషన్ వాడిది. ఇది 13 ఏళ్ల ప్రాయము నుండి 21 సంవత్సరం వరకు ఈ లక్షణాలు ఉంటాయి పిల్లల్లో. మళ్ళీ చెప్తున్నాను, 13 ఏళ్ల ప్రాయము టీనేజ్, 13 టీనేజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది. ఆ 12 ఏళ్ల వరకు వాడు మనం గద్దిస్తే బెదురుతాడు, లోబడతాడు. ఇక ఈ 13 వచ్చిన దగ్గర నుంచి వాడు స్వతంత్ర భావాలతో ఆలోచిస్తూ ఉంటాడు. వాడు కూడా గౌరవాన్ని కోరుకుంటాడు, వాడు కూడా మర్యాదను కోరుకుంటాడు. వాడు తృణీకరిస్తే ఒప్పుకోడు, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు. అక్కడి నుంచి 21 సంవత్సరం వయసు వచ్చిన దాకా మూఢత్వము, మూర్ఖత్వం అనేది పిల్లల్లో ఎక్కువ శాతం ఉంటుంది. అందుకే తల్లిదండ్రులకు చెప్తున్నా, ఏదో నేను తిడితే పడతాడు, కొడితే పడతాడు, వాడికి నేను డబ్బు పెట్టాను, చదివించాను, ఫుడ్ పెడుతున్నాను, బట్టలు ఇస్తున్నాను కాబట్టి నేనేమన్నా పడాలి, వాడి భవిష్యత్తు కోసమేగా అని నువ్వు అంటావని నాకు తెలుసు. వాడికి అది తెలిసి తెలియని వయసు, వాడికి తెలియదు. నువ్వు చెప్పిన ఒక పట్టాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ వాడికి ఉండదు, అది అటు ఇటుగానే ఏజ్. కాబట్టి అక్కడ నువ్వు చాలా సంయమనం పాటించి చాలా మెళకువగా వ్యవహరించాలి ఓ తండ్రి, ఓ తల్లి. ఆవేశపడ్డావంటే నీ బిడ్డను కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. తల్లిదండ్రులకు హెచ్చరిక, ఎందుకంటే వాడు మూర్ఖత్వంలో ఉంటాడు కనుక తొందరపాటుగా ఏదన్నా నిర్ణయం చేసుకుంటే జీవితాంతం కడుపు కోతకు గురవ్వాల్సి ఉంటుంది కనుక ఇది బెదిరించట్లేదు, హెచ్చరిస్తున్నా. కొంచెం పిల్లల్ని మందలించే విషయంలో జాగ్రత్తగా ఉండండి, నేర్పుగా చెప్పండి, ధైర్యపరచండి, ఫ్రెండ్లీగా వ్యవహరించండి. పిల్లలతో కొంచెం ఫ్రెండ్లీగా వ్యవహరించండి, ధైర్యపరచండి. ఏం పర్వాలేదు బేట, ఏం కాదులేరా, మళ్ళీ రాదు కానీ, ఏం కాదులే తల్లి, మళ్ళీ రాదు కానీ అని ధైర్య